హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఈ కర్రీ వచ్చేసి మటన్ అండ్ దుబ్బలు ఫ్రై. అది దొబ్బ, వేరే కలర్లో ఉన్నది లివర్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎట్లా చేసిరో రెసిపీ చూడండి. అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. బాగుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? లివర్ ఫ్రై. మంచి ఫ్రై అయినాక ఇంకో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. చూడండి, పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. ఇంకొక కేజీన్నర ఉంటుంది లివర్ ఫ్రై. లివర్ దొబ్బ అంటారండి. ఇక్కడ ఏంటంటే ఇంకొక 2 స్పూన్లు చిన్న స్పూన్లు ఇంకా చూడండి 1.5 వేసిన. ఇంకా ఇప్పుడు ఇది వేసుకుందాము. ఇదేమో లివరు, ఇది దొబ్బ అంటారండి తెలంగాణలో. అక్కడిక్కడ మీ ఆంధ్రలో ఏమంటారో తెలియదు నాకైతే. ఇక్కడైతే ఇది అంటారు. ఇవి వేసుకొని మంచి ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా, మొత్తం ముక్కలకు కలిగేటట్టు. మసాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దగ్గర ఫ్రై అయినాక ఇంకా అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కొంచెం ఫ్రై కావాలి, కలుపుకొని మూత పెట్టి పెట్టుకుందాం. చూద్దాము ఏడి వరకు వచ్చింది ఇది లివరు. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇంకా కారం వేస్తున్నాం చూడండి. ఒక 3 స్పూన్ కారం వేసుకున్నాం చూడండి. 3 స్పూను. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాము. సాల్ట్ కావాలంటే మళ్ళీ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రై అయ్యే వరకు. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. చికెన్ మసాలా వేసేసుకున్నాం, అయిపోయింది. ఒక స్పూను చికెన్ మసాలా వేసిన, కొత్తిమీర వేసేసుకున్నాం. లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అంతే, తినేసేదే ఉంది అంతే. బాయ్, అయిపోయింది ఫ్రై. ఏం చేస్తున్నావే? లివర్ టేస్ట్ చేస్తున్నాం. అరే ఎంత ఘోరమా నాకు. కొంచెం ఉప్పు అనిపిస్తుంది. పొద్దున్నే ఏం చేసేది ఉండే, ఇంకా చపాతీ ఏదో ఒకటి తీసుకో. తర్వాత పొయ్యి వచ్చినాక కర్రీ చేసి నింటే తినేద్దు. పూరి చూడు ఎట్లా ఉందంటే ఏమంటుంది తెలుసా, సూపర్ ఉందంటుంది. పూరి ఎట్లా ఉంది? పూరి చెప్పలే ఇడు కూడా నీకు కాదు, పర్మనెంట్ గా ఒక డైలాగ్ ఇచ్చేసినట్టు నీకు. సాయి ప్రియ నువ్వు డైలాగ్ ఇచ్చేసినట్టున్నావు అని పూరికి డైరెక్ట్. నేను ఒకటే డైలాగ్, అది ఉప్పు తినని. సూపర్, ఉప్పు బాగుంది. కారం తినని. ఎట్లా ఉంది బజ్జీ? బాగుంది. అదే ఆపెట్టు. నాకైతే కారం అనిపిస్తుంది కానీ ఉప్పు ఏమనిపిస్తుంది. ఇంకో ఎట్లా చపాతీ కానీ ఈ పిల్ల బోటి సాయి ఎట్లుంది?
ఉప్పు ఉంది కాబట్టి కాయలు వేసుకొని వచ్చాను. అవునా ఇంకా ఈయన అయిపోయేటట్టు ఉంది ఇక ఇది ఎవరెవరికి పూరి అది పిన్నికి, నాకు, బాబాయ్కి, ఇంకా డాడీకి, అమ్మమ్మకి, సరళ మామకి, సిద్ధికి, నాకు. అవునా సూపర్ ఉంటుంది రాక నాకు మంచిది ఇవ్వు. నాకు మంచిది ఇవ్వు. దీంట్లో మంది ఉంటే బాగుంటుంది కానీ కళ్ళు ఉంటే సూపర్ ఉంటుంది కళ్ళ లేదు ఇక లేదు కాబట్టి నీళ్ళు అంతే అంటావు ఇది ఉంది రా సిద్ధ. ఏంటి అయితే కళ్ళు అవుతావా బాటిల్ తెస్తాడు మందు కూడా తాగుతావుగా పాప మామ తెచ్చుకున్న మంది అంతా నువ్వే తాగుతున్నావు ఆయన నిజమే నువ్వు అన్ని